పచ్చ కాలకేయుల చేతిలో దారుణ హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఈరన్న కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ అందించారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు ఎస్వి మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల జోలికొస్తే చూస్తూ ఊరుకోమంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ నాయకుల చేతుల్లో అతి దారుణ హత్యకు గురైన కురువ ఈరన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క కుటుంబానికి ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం మనం అరికెల గ్రామంలోని ఈరన్న కుటుంబం దగ్గర ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో వారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి హత్యా రాజకీయాలకు తెరలేపడం అనేది ఎట్లా చూడొచ్చు? ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని మరిచి ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒకటే పెట్టుకున్నారు, సంక్షేమం ఇవ్వలేము, ఎటు హత్యా రాజకీయాలకు పాల్పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముందరికి వస్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లేకుండా చేయాలి, ఎందుకంటే పార్టీ బలోపేతం అవుతుంది, నాయకులను చంపుతా పోతే ఈ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వీరన్న గారిని చంపడం జరిగింది. అలాగే అక్కడ సీతారాంపురంలో ఒకరిని చంపడం జరిగింది. ఇట్లా హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హత్యా రాజకీయాలు చేస్తుంటే మేము హత్యా రాజకీయాలు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఊరుకునేటువంటి పరిస్థితి. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మేము కూడా ఎదురు తిరిగితే మా కార్యకర్తలు, మా నాయకులు ఇదే పద్ధతిలో పోతే మీరు ఎవరు గ్రామాలలో కూడా తిరగలేరు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమను ఈరోజు 5 సంవత్సరాలు ఎటువంటి ఫ్రాక్షన్ లేనటువంటి రాయలసీమను మళ్ళీ ఫ్రాక్షన్ వైపు తీసుకెళ్లి హత్యా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మీ నాయకులు కూడా ఉన్నారు. మా వాళ్ళని ఇట్లనే చేసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా ప్రతి దాడులకు కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆఖరి కావాలి. ఇంకోసారి జరిగిందంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మమ్మల్ని అందరినీ పోయి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే యొక్క టీడీపీ హత్య రాజకీయాలకు పాల్పడుతుందో దానికి చర్మగీతం పాడేందుకు తాము సిద్ధంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రానున్న రోజుల్లో యొక్క పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.